ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ఏడాది పాలనలో మహిళల జీవితాలు తలకిందులైపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళలకు దశా దిశ లేకుండా పోయిందని మండిపడ్డారు. రోజు ఏదో ఓ చోట మహిళలపై దాడులు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని ప్రశ్నించారు. విజయవాడలో కూటమి ఏడాది పాలనలో మహిళలకు వంచనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ చర్చా వేదికలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు. చెప్తూ ఉన్నారు స్వర్ణాంధ్ర చేస్తాం అనేసి. విన్నారా అందరూని? స్వర్ణాంధ్ర చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కూటమిలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, రోజుకి 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరగడం స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతున్నా. అలాగే గంటకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే ఇంత ఘోరంగా మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉంటే దాన్ని స్వర్ణాంధ్ర అంటారా? ఈరోజు తీసుకుంటే సందుకి మందుబాబులు ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? వీధిన బెల్ షాప్స్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? అలాగే గ్రామాన గంజాయి బ్యాచ్ ఉండడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? గతంలో ఎన్నడూ లేనట్టుగా డ్రగ్స్ డోర్ డెలివరీ జరగడాన్ని స్వర్ణాంధ్ర అంటారా? 17 మంది సీఎంలు చేయలేని అప్పుని చేయడాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క ఏడాదిలోనే 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. దాన్ని స్వర్ణాంధ్ర అంటారా అని నేను అడుగుతూ ఉన్నాను. అదే దిశ యాప్ని ఈ రోజున పేరు మార్చి, ఏం మార్చండి, పేరు మాత్రమే మార్చి శక్తి యాప్గా పెట్టి ఈ రోజున వాళ్ళు ఏదో కొత్తగా మహిళల రక్షణ కోసం, భద్రత కోసం ఏదో ఒకటి తీసుకొచ్చినంత బిల్డప్ ఇచ్చేస్తున్నారు. సరే, రెండోది, ఆ రోజున జగనన్న ఇప్పుడు ఎవరైతే మన రాష్ట్రంలో మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అత్యాచారాలకు పాల్పడుతున్నారో, హత్యలు చేస్తున్నారో, ఇవన్నీ మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఉండాలి అని చెప్పి 2 చట్టసభల్లో కూడా దిశా బిల్ని పాస్ చేసి కేంద్రానికి పంపించి దిశా చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాని గురించి ఆ రోజున లోకేష్ గారు మహిళలందరినీ, తెలుగు మహిళలందరినీ కూర్చోబెట్టుకుని ఆ దిశా బిల్లుకు సంబంధించిన ప్రతులన్నింటినీ కూడా చింపేయడం జరిగింది. అంటే మహిళల యొక్క భద్రత పట్ల, వాళ్ళ రక్షణ పట్ల, వాళ్ళకి కల్పించవలసిన కనీస హక్కుల పట్ల వాళ్ళకి ఎంత బాధ్యత ఉన్నదన్నది అర్థమవుతుంది. సంవత్సర కాలంలో 60,000, 70,000 బెల్ట్ షాపులకి అవకాశం ఇచ్చి, గుడి లేదు, బడి లేదు, ఎవరైనా సరే తాగండి, ఊగండి అని చెప్పని మరి మధ్యాంధ్రప్రదేశ్గా సంవత్సర కాలంలోనే మార్చినటువంటి గొప్ప ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. నిజంగా ఎంత దారుణం అంటే, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి మహిళలు మాత్రమే మహిళలుగా కనబడటం అనేది చాలా మనం బాధపడవలసినటువంటి విషయం. అంటే ఆ మహిళలు కాదా అని కూడా నేను మాట్లాడను. మనం కూడా మహిళలమే, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం మనందరం కూడా మహిళలమే అని ఆయన గుర్తించాలి. ఎందుకంటే సాక్షి మీడియా ద్వారా ఎవరో జర్నలిస్టు మాట దొర్లినటువంటి మాటని పట్టుకుని ఇంత దారుణంగా సాక్షి మీడియా మళ్ళీ క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. కేఎస్ఆర్ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది బాధ్యత తీసుకుని. కానీ అంత జరిగినప్పటికీ కూడా కక్షపూరితమైనటువంటి చర్యలతో ముందుకెళ్ళి అసలు ఎలా చెప్తారు అసలు అయితే అబ్బా, అసలు ఆ రేణుకా చౌదరి గారికి అయితే మహాతల్లి నిజంగా ఆవిడ కాంగ్రెస్ ఎంపీగా ఏ రకంగా ముందుకు పోతా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. మనందరం సిగ్గుపడాల్సిన చిన్న మాట కూడా చెప్తాను నేను. ఎందుకంటే గతంలో అనుకుంటా యూట్యూబ్లో వీడియో చూశానండి నేను. జర్నలిస్టులు మీరు తాగుతారు కదా, మీరెట్లా సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటారు అని అడిగితే అసలు నిజంగా దానికి దీనికి సంబంధం ఏంటని అడిగింది ఆవిడ. ఆవిడకి అస్సలు వర్తించదట. ఈవిడ మళ్ళీ
మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినా తప్పులేదు, ఏమీ అసలు అది తప్పే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం, భారతమ్మ గారిని మాత్రం, విజయమ్మ గారిని మాత్రం ఏది పడితే అది అనేస్తారు. పేక పిసికి చంపేస్తే బాగుండని కూడా అంటారు. ఇవి తప్పు మాటలు కాదు. అలాగే మరి అమరావతి మహిళల మీద ఏదో అనేశారు అని చెప్పిన అది మనకి సంబంధం లేకపోయినా వైఎస్ఆర్సీపీకి ఆపాదించి రగడ చేసి పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా మనం ఏ విధంగా వారిని అరెస్ట్ చేయకూడదో ఒక్క మాట ఇది మీరు అందరూ ఆలోచించుకోవాలి.